ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ అడగలేదనో లేదంటే ఇంటర్వ్యూ చేయలేదనో ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను 1 ఇయర్ అయిందో చూసి 6 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్ లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. నా మొదటి సినిమా అది. ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టం అట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్ ప్రేమిస్తే సంధ్య కూడా ఫస్ట్ అప్పుడు కొత్త అమ్మాయి. చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. గుర్తుండిపోయింది. సంధ్య తర్వాత చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది వరుసగా.